ఎవల్యూషన్లో వెనక్కి వెళ్ళింది కనుక విరోధిస్తారనే. అలాంటిది వచ్చినప్పుడు గిరగిరగిరగలు ఆడిపోవటం. పిల్లవాడి అందు ఎలా అయితే తల్లి ఎట్లా అవుతుందో, భార్య ఎందు భర్త ఇందాక మనం చెప్పినట్టు ఎలా అయితే అవుతాడో, భర్త ఎందు భార్య ఎలా అయితే ఉంటుందో అలాగా అంతర్యామి ఎందు అరటం అనేటువంటి స్థితి రావడం పేరు భక్తి సాధన. ఇది సాధన అంటే అని నారదులు వారు చెప్పారు. కనుక నారదుని మతము ప్రకారము వారి ఎందు అర్పింపబడిన సకల ఆచరణములు, ఆచరణ అంటే భక్తి, జ్ఞానము, కర్మ, వైరాగ్యం అన్నీ. ఇది వైరాగ్యం అని అనుకోకుండా వాడు ఇచ్చేయండి అన్నాడు వైరాగ్యం. ఒక్కొక్క కాషాయం దొరకదు అనుకోండి, మన కాషాయం బట్టలు కాషాయం కట్టుకున్నాం అనుకోండి, మనం పేపర్లో మన పేరు. సో ఈ రోజు నుంచి కాషాయం కట్టాలి అంటే ఈ రోజు నుంచి వైరాగ్యం పుచ్చుకుంటున్నాను. వైరాగ్యం పుచ్చుకుంటే వచ్చేది కాదు, మనకు వచ్చేది కన్యాకం పుచ్చుకుంటున్నాను. పుచ్చుకుంటే టిఫిన్ లేదు మనకి, దాని దగ్గర వచ్చేది కానీ మనం పుచ్చుకునేది కదా. కాషాయం పుచ్చుకుని 2 కట్టుకున్నాడు, 4-5 పెట్లు కట్టుకుని ఊరికెడుతున్నాడు అనుకోండి కృష్ణాచరణ. బాపుగా అవుతాయని కట్టుకుంటాడు, అందుకంటే ఇంకేం లేదు. దాంట్లో ఉన్న పవిత్రత తెలుసు కదా. పెడుతూ ఉంటే ఆ కొండ మీద పెడుతూ ఉంటే ఆ జీపులో వెనక పెట్టుకున్నాడు. ఆ పెట్టే ఆ ఘాట్లో ఇట్లా ఎక్కి దిగేటప్పటికి జీపు నుంచి ఆ పెట్టి కిందికి పడిపోయింది వ్యాలీలోకి. అందులో ఉన్న కాషాయాలని ఒంటి మీద కాషాయం ఒకటే వీడికి. వారం రోజులు యాత్ర పెడుతున్నాడు. భద్రాచలం వెళ్ళి తీసుకెళ్తున్నారు. వాళ్ళు టికెట్ లేకుండా తెరగా వచ్చి బయలుదేరాడు జీపులో. అప్పుడు ఏం కట్టుకోవాలి, అక్కడ తొడుగుళ్ళు ఏమో కొనిస్తాయి పెట్టుకోవాలి అంతే కదా. కాషాయం ఎక్కడ దొరుకుతాయి పెట్టుకోవడం కాషాయం. అయ్యా వైరాగ్యం పోయింది. కాషాయం తీసేస్తే పోయి వైరాగ్యం ఇంకే నీకే వైరాగ్యం అంది మొహం. నువ్వేనా ఇది పరమహంస పరివిరాజకాచార్యమూర్తివా? దీక్ష పుచ్చుకున్నావా? కొమ్ములు కలిసినావా? మనం సినిమాలో కట్టుకున్నట్టే కట్టుకున్నావు. అలాగే సినిమాలో ఇప్పేసినట్టే ఇప్పేసి ఏం పర్లేదు. నిజంగా వైరాగ్యం కనుక వస్తే అది కట్టుకుంటే రాను రాదు, అది తీసేస్తే పోనిపోదు. ఒక స్వామివారు ప్యారిస్లో తెల్ల బట్టలు వేసుకుని ఫోటో తీయించుకోమన్నారు శిష్యులంతా. నా పక్కన నుంచో కట్టుకున్నాడు. కట్టుకుంటే ఇంకో ఆయన అడిగాడు, దాంట్లో మీరు దీక్షతో కాషాయం స్వీకరించారు కదా, తెల్ల ఎందు ఇవన్నీ రావాలి. ఇవే నారదులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే వాడి కోసం చేసేది జీవితంలో అంటే ఏమి మిగలకూడదా సార్? ఇంకెందుకంటే బతకటం అంటే శుభ్రంగా బతకండి, ఎవరు వద్దం లేదు. భక్తి కావాలంటే ఇవి చెప్పాను కానీ అందరినీ ఆచరించడం లేదు అన్నాడు నారదుడు. చాలా గడిచైన వాడు. భక్తి సాధన కావాల్సిన వాళ్ళకి ఇవి చెప్పాను కానీ దారిపోయే ప్రతివాడు కూడా వాడికి కావాల్సిన అన్ని సమర్పణ చేయమన్నా దేవుడికి. అయితే ఎవరన్నా అసలు ఉంటారా ఇట్లాంటి వాడు ప్రపంచంలో అంటే చెబుతున్నాడు 20వ సూత్రంలో. చిన్న సూత్రం అస్యేవం ఏవం వినిపిస్తే అస్తి ఏవం 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 అంటే ఈ విధముగా, మళ్ళీ ఏవం అంటే ఈ విధముగా. అస్తి అంటే ఉన్నది, కలదు. అక్షరాల నేను చెప్పిన విధంగా ఉన్నది ఉన్నది అట్లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాను. అదే నారదుడు చూస్తున్నది. ఉంటే ఒకళ్ళ అడ్రస్ మాకు ఇవ్వగలవా, వెళ్ళి మన కాళ్ళు పట్టుకుంటాం అంటే దానికి చూస్తున్నాను. 21వ సూత్రంలో అది ఇంకా ఇంట్రడ్యూస్ చేసేస్తాను. యథా వ్రజగోపి జ్ఞానం, యథా అంటే ఏ విధముగా అయితే వ్రజ గోపికానం అంటే వ్రజగుణందు పుట్టిన పెరిగిన గోపికలకు కలదో అలాగే ఉండేది. అంటే ఎవరు ఆ స్థితిలో బతికినా గోపికలకి ఎంతో లెక్క ఉండాలి. ఉద్యాలు అడుగుతారే ఉన్నాడు. భూమింతమంటే వ్రత గోపికలు వచ్చేవాడు పెరిగాడు. వాళ్ళందరూ వాడికి అన్నం తినాడో లేదో చూశారు, వాడు స్నానం చేసాడో లేదో చూశారు. కానీ తమకు ఇష్టం ఉన్న తమకు కూర కావాల్సింది వండుకున్నా అదే నేను చేయలేదు. వీళ్ళందరూ కూడాను వాడే దృష్టితో బతికారు. వాడి కోసమే సద్బుద్ధ సదాత్మాన ఆ పరిస్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో కలిగించినా పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే వాడు తినాడా లేదా అని చూసేవాడు, వాడు స్నానం చేశాడా లేదా అని చూసేవాడు, వాడు యమునని వాడిని యమునకు తీసుకెళ్లారా లేదా అని చూసేవాడు, మనం తీసుకెళ్దాం అని చూసేవాడు, మనం పలకరిద్దాం వాడిని, వాడి గుంటలు కడదాం, మనం తలదూదాం, లెవెల్ కొంచెం పెడదాం, వాడిని పలకరిద్దాం.
వాళ్ళ గురించే కానీ తమ గురించి ఒక్క మాట కూడా వాళ్ళకి గుర్తు ఉన్న క్షణం లేదు వాళ్ళకి. ఇది వ్రజగోపికలు అంటే. ఇది ఉదాహరణగా తీసుకోండి. భాగవతం చదువుకోండి, దశమస్కందం మళ్ళీ చదువుకోండి, మళ్ళీ చదువుకోండి. రేపు మళ్ళీ చెప్తున్నాం. ప్రత్యుత్తరగా న్యాయేణ మార్గేణ మహీం మహీష గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనోపదం. పాఠంలోకి వెళ్దాం. నారదుడు అంతకు ముందు ఉన్నటువంటి సిరీస్ అన్నింటినీ సమప్ చేసి చెప్పాడు. భక్తి సాధనకు ఏమేం కావాలి, ఏమేం విధంగా ఉంటుంది అనేటువంటి దానికి అంతా కూడా చెప్పాడు. చెప్పి తదర్పిత అఖిలాచారత అంటే వారి యందు సమర్పణము చేయబడినటువంటి సమస్త ఆచరణశీలత. ఆచారత అంటే ఏమిటో చెప్పాం, నేను వర్ణించుకున్నాం. తద్విస్మరణే అంటే దానిని మరచిన సందర్భములు కలిగినప్పుడు, దాన్ని మరవటానికి కావాల్సిన సందర్భములు కలిగినట్లయితే పరమ వ్యాకులత, మీకు చీకాకు పడుట. వ్యాకులత అంటే మనస్సు అంటే మైండ్లో గనక ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఆబ్సెంట్ అయినట్లయితే మనస్సు గిలగిలా చీకాకు పడి వెంటనే తెలియచేయటం. అంటే పర్సనల్ మ్యాటర్స్ కానీ దాని యందు ఇంట్రెస్ట్ కానీ ఉన్నటువంటి వాడు ఈ సాధనకు పనికిరాడు, కొన్ని జన్మలు వెళ్ళి వెయిట్ చేయవలసి ఉంటుంది. అది కూడా చెప్పుకున్నాను. అయితే పర్సనల్ మ్యాటర్స్ లేకుండా జీవితం ఎందుకండి అని అడుగుతారు. వాళ్ళని పర్సనల్ మ్యాటర్సే చూస్ చేసుకోమని చెప్పాలి. వాళ్ళకి లాజిక్ లాక్కర్లేదు. అంటే ప్రతిదానికి ఏ కాయైనా పంట పండటానికి వచ్చినప్పుడు అక్కడ దారిలో ఎవరు కూర్చోకండి, వచ్చేటువంటి దారిలో ఎందుకు అక్కడ కూర్చున్న ఒకటిద్దరి ముందుకు వచ్చేయండి, వెనక కూర్చున్నాడు, దారిలో కూర్చున్నాడు, లేకపోతే ఆ పైకి వచ్చేయండి. అంటే తనకి జీవితానికి ఏదన్నా ఒక ఆశయం ఆదర్శం కానీ లేదా మన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఏదో 1, 2, 3, 10, 50, 60 జీవించడానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా భక్తి సాధనకు ఇంకా సిద్ధముగా లేరు అనేటువంటి అర్థం ఇచ్చాడు. అయితే ఆ కారణాలు లేకపోతే జీవించడం ఎందుకండి అని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడప్పుడే భక్తికి ప్రారంభం చేయకండి. కాబట్టి నిన్న చెప్పినటువంటి దాంట్లో అంటే అది లేని స్థితి వస్తుంది. ఎందుకు జీవిస్తున్నారు అన్నప్పుడు ఎందుకు జీవించడం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో సర్వాంతర్యామిని చూస్తూ జీవిస్తూ ఉండటం చూస్తాం. మనం మొన్నటిదాకా చాలా మందిని చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా కొంతమందిని, కొద్ది మందిని చూస్తున్నాం. వాళ్ళకి ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా కానీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో చాకరీలు చేయటం, పురుళ్ళు పుణ్యాలు పోయటం, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేయటం, మళ్ళీ ఇంకో చోట ఎవరికి కావాలో అక్కడికి వెళుతూ ఉంటాం. అక్కడ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సొంతానికి ఇప్పుడు ఏమీ లేదా అనేటువంటిది మనకి బుర్రలు ఇమ్మెచ్యూర్గా ఉండటం వల్ల అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అంటే వాళ్ళు అలాగే ముసలాళ్ళై అలాగే సంతోషంగా శరీరం వదిలిపెట్టినటువంటి వాళ్ళని చాలా మంది చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా దే ఆర్ బిజీ ఆఫ్టర్ సంథింగ్ ఫర్ అదర్స్. ఎందుకంటే అదర్స్ అవర్ సెల్స్ అనేటువంటి మెంటల్ సిమ్టమ్ ఒక వ్యాధి వాళ్ళకి నశించింది. అంటే మనము ఇతరులు అనేటువంటి మానసిక వ్యాధి లక్షణము కలిగినటువంటి వాళ్ళు తప్ప భక్తి సాధనకు, యోగ సాధనకును ఈ జన్మ ఇంకా సిద్ధం కాదు అని లాభంలో. అందుకని వాళ్ళకి ఎప్పుడు కూడా మనకి అనేటువంటిది కావాల్సింది ఏవో ఉన్నట్లు కనిపిస్తాయి ఇమ్మెచ్యూర్గా ఉన్న జన్మలలో, ఒక కొన్ని వందల కొన్ని వేల జన్మలలో మనకు కావాల్సింది ఏముంది? పెళ్ళం పిల్లలు సుఖంగా ఉంటే చాలు అనిపిస్తుంది. అదే మనకు కావాల్సింది. ఇది ఇమ్మెచ్యూర్ బ్రెయిన్స్గా అంటే నరజన్మగా ఇంకా పూర్తిగా తయారు కాకుండా భౌతికంగా మాత్రమే నరజన్మగా వచ్చినటువంటి జన్మల్లో మనకు అనిపిస్తుంది మనకేం కావాలి, వాళ్ళు బాగుంటే చాలు. కానీ సమయం లేక వాళ్ళు బాగుంటే చాలనే తనకు సంబంధించిందా? కానీ వాళ్ళ ఎందుకు చేయవలసినటువంటి కర్తవ్యం వరకే తనది. కానీ అంటే వీడు సంపాదించి రావటం, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయటం, ఇల్లు వాకిలి టైంకి వాళ్ళకి చదువు చెప్పించడం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, వాళ్ళకి ఉద్యోగాలు మొదలైన వాటికి చూడటం, ఇది నుంచి వాళ్ళు బాగుండటానికి సంబంధించింది తాను అనేటువంటి ఒక పొగరు ఉంటే తప్ప వాళ్ళు బాగుంటే చాలు నాకేం కావాలని అనుకోరు. కానీ వాళ్ళు బాగుంటానికి కారణం తాను అని అనుకుంటామని చాలా పొగరు. ఎంతో శ్రమపడి పిల్లకి పెళ్లి చేశారు అన్నాడు. పిల్లకి పెళ్లి చేసేటువంటి వయసు రాకుండా నీ బొట్టి తండ్రి చనిపోతే ఆ పిల్లలకి పెళ్లిళ్ళు కాలేదా అని అడిగాడు ఇంకో ఆయన. పిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదా అన్నమాట.
అంటే పిల్లలకి పెళ్లిళ్ళు కావటానికి మనం కారణం, వాళ్ళ ఏజ్ కారణం, వాళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అనేటువంటి ప్రకృతి నేచర్ వాళ్ళలో ఉండటం కారణం, వాళ్ళకు ఒకళ్ళు నచ్చటం కారణం. అలాంటి కారణం వివాహాలు మనం చేసినా అవి వివాహాలు కాకుండా హెల్లల్లే మన ఇంటికి తిరిగి వస్తారు పిల్లలు. అది చూస్తూనే ఉన్నాం కదా. కనుక ఎంతో ఎన్ని జన్మల నుంచో పేరుకున్నటువంటి ఒళ్ళు పొగరు లోపల, అంటే మనం లోపల ఉండి మనం వీళ్ళకి పెళ్లిళ్ళు చేయొద్దా, వీళ్ళకి ఇల్లు వాకిలు చూడొద్దా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం చేస్తున్నట్లు అవన్నీ మనం చేస్తున్నది ఆఫీసులో ఒక ఆఫీసరో గుమాస్తానో చేస్తున్నటువంటి పనిలా చేస్తున్నాం. కానీ ది ఆఫీసర్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది వర్క్. మనం చేయకపోతే అంటే వీడికంటే బాగా చేసేవాడు ఆఫీసులో. ఆ ప్లేసు ఆ పొజిషన్లోనూ పబ్లిక్ కి సంబంధించింది. కానీ వెంకయ్య, పుల్లయ్య, సుబ్బయ్య, రామారావు, వీరభద్రయ్య వీళ్ళు కాదు. నేను చేయకపోతే ఏమవుతుంది అంటే నేను యూ విల్ బి కిక్డ్ ఆన్ ది బటక్స్ అండ్ బెటర్ వన్ విల్ బి రీప్లేస్డ్ ఆటోమేటిక్గా. ఎప్పుడు కూడా అంతే. ప్రపంచంలో పరిపాలకులు చిన్నగా పరిపాలించకపోతే ఏమవుతుంది అంటే దే విల్ బి కిక్డ్. ఎప్పుడు అంతే. ఏ యుగంలో అయినా అంటే వెనకైనా అంటే అది మోనార్కీ అని పిలిచినా అంటే, డయార్కీ అని పిలిచినా అంటే, ఆటోక్రసీ అని పిలిచినా అంటే, అరిస్టోక్రసీ అని పిలిచినా అంటే, ప్రపంచాన్ని మసిపూసి మారేడు కై చేసి డెమోక్రసీ అని పిలిచినా అంటే విషయాలు అలాగే వచ్చి డెమోక్రసీ అని పిలుస్తున్నాం కదా. అంటే మసిపూసి మారేడు కై చేయటం కదా. ఆటోక్రసీయే ఉన్నది. అంటే చక్రవర్తి పరిపాలించినా తుచ్చుడు పరిపాలించినట్టయితే ఆటోక్రసీ అవుతుంది. డెమోక్రసీ అనే పేరుతో పరిపాలించినా తుచ్చుడు నీచుడు పరిపాలిస్తే అది ఆటోక్రసీ అవుతుంది. హిట్లరు దాదాపు 80 ఏళ్ల కిందట నేను క్యాన్స్ అని ఒక పుస్తకం రాసి, ఎంత దుష్టుడు కూడా కొన్ని మంచి ముక్కలు చెబుతాడు వస్తుంది. వాడు ఈ డెమోక్రసీ గురించి చెబుతూ వాడు అన్నాడు, ప్రపంచం మొత్తం కూడాను దీంతో గ్లోబు కూడాను నశించిపోయే రోజులు వస్తాయి ఈ డెమోక్రసీ అనే దొంగవేషంతో. అంటే ఇంటర్నేషనలిజం అనేటువంటి దాంతో పెద్ద దేశాలు చిన్న దేశాల మీద కర్రపెత్తనం చేసి నామరూపాలు లేకుండా చేసేస్తాయి అని చెప్పాడు. 80 years కింద చెప్పాడు. దేర్ ఆర్ డెమోక్రటిక్ ఆటోక్రసీస్ అండ్ ఆటోక్రటిక్ డెమోక్రసీస్ ఇన్ దిస్ వరల్డ్ అన్నారు. కనుక ప్రపంచంలో మనం అలాంటి ఆటోక్రటిక్ గా ఉన్నటువంటి పశుత్వం మన దగ్గర ఉంది. వీళ్ళని మనం పోషిస్తున్నాం, వీళ్ళ పెళ్లిళ్ళు మన వల్ల అవుతున్నాయి, వీళ్ళని ఇల్లు వాకిలి అన్నం పానీయం మనం చూస్తున్నాం అనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి. అలా ఉన్నవాడికి జీవిత పరమావధి మనస్సులో ఏమిటిగా ఉంటుంది, వీళ్ళు మనకి వీళ్ళని చూసుకోవాలి కదా, వీళ్ళని జాగ్రత్తగా పడాలి కదా, మనం వీళ్ళ సంగతి చూడాలి కదా. లేదు వీళ్ళు చూసేది టైంకి ఉద్యోగం చేయటం, తీసుకొచ్చే జీతం ఇంటి దగ్గర పడేయటం, బట్టలు కావాలంటే బట్టలు తీసుకొచ్చి పడేయటం. అంటే ఆఫీసులో సర్వెంట్ ఎట్లాంటి వాడు, వీడు అట్లాంటి వాడు, వాడు అట్లాంటి వాడే, వీడు అట్లా, ఎవరైనా అట్లాంటి. ఇంట్లో ట్రెడిషనల్ ఫ్యామిలీ సంప్రదాయ సిద్ధమైనటువంటి కుటుంబంలో గృహిణి యజమానురాలు ఎట్లాంటిది, భర్త పిల్లలు వాళ్ళకి తాను చేసేటువంటి సేవకు మాత్రం దాసురాలు కర్తవ్యానికి. అట్లాగే యజమాని ఎట్లాంటి వాడు, భార్యకి పిల్లలకి తాను చేసేటువంటి సర్వీస్ కి సర్వెంట్. కనుక ప్రతివాడు కూడాను మొత్తానికి సర్వెంట్, ఇండివిజువల్ లార్డ్గా ఉంటాడు. అప్పుడు అలా కాకుండా రైట్స్ కొన్ని, అంటే వీళ్ళని మనం రక్షించడం పోషించడం దానికోసం మనం ఉన్నాం అంచేత వీళ్ళు మనకి ఇండేటెడ్ అని అనుకున్నప్పుడు ఒక బీస్ట్లీ నేచర్ వస్తుంది అనమాట. అది తొలగిపోయిన వాడు తప్ప యోగాభ్యాసానికి భక్తి సాధనకి అర్హత లేదు ఇంకా జన్మల్లో. నారదుడు క్లియర్ గా చెప్పాడు ఇక్కడ ఈ చెప్పిన దాంట్లో. అంటే తదర్పిత అఖిలాచారత అన్న దాంట్లో అది కూడా అర్థం చేసుకోవాలి. పిల్లకి పెళ్లి చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేశారు, మిస్ అయింది. మిస్ అయితే గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి వస్తే దానికి ఇంకో సంబంధం చూడకుండా నువ్వు చచ్చిపోతున్నావు. యు ఆర్ డూయింగ్ సమ్ హారం బై evading యువర్ డ్యూటీ. ఏం చేత యు ఆర్ ఫూలిష్ ఎనఫ్ టు బిలీవ్ దట్ యు ఆర్ ది ఫెలో టు గెట్ హర్ మ్యారీడ్. దానికి జాతకంలో ఉన్న గ్రహం నువ్వు అనుకున్నావు, దట్ ఇస్ టూ మచ్. లేకపోతే గుండె నొప్పి ఎందుకు వస్తుంది, దానికి సంబంధం చూస్తే మిస్ అయింది అంటే దానికి ఇంకో సంబంధం చూడమని అర్థం, అంతేగాని నువ్వు నిర్ణయించేది. పిల్లకి పెళ్లి కాలేదు, 30 ఏళ్ళు వచ్చింది, నువ్వు కాదు కర్తవ్యం ట్రై చేయటం లేదు. మనం ఏం చెప్పాడు, ట్రై చేయకపోతే వాడు సొంతంగా చేసుకోండి అన్నాడు పిల్లలు. మనస్ఫూర్తులతో ఉన్నాయి. అండ్ ది పేరెంట్స్ డు నాట్ ఫీల్ ది డ్యూటీ,
దే ఆర్ బీస్ట్స్, లెట్ ది చిల్డ్రన్ టేక్ ఇనిషియేటివ్ అన్నారు. ఏ యుగంలో ధర్మం ఒకటే. ఆ ఇనిషియేటివ్ తీసుకునేటప్పుడు ధర్మ మార్గంగా తీసుకుంటే సుఖపడతారు, అధర్మ మార్గంగా తీసుకుంటే కష్టపడతారు. వీళ్ళైనా అంతే, వాళ్ళైనంతే, వీళ్ళైనంతే, వీళ్ళైనంతే. వెళ్ళవలసిన పద్ధతిలో వెళ్ళినట్లయితే జీవితం సరైన పద్ధతిలో వెళుతుంది. వాళ్ళ మీద వెంజన్స్తో వీళ్ళు ఇష్టం మ్యారేజ్ చేసుకున్నారైతే వీళ్ళ జీవితం కూలుస్తుంది. వాళ్ళకేం నష్టం? ధర్మం ఎప్పుడు కూడా ఎవరు ఆచరించడం వాళ్ళని రక్షిస్తుంది, పక్కవాడికి వీడికి సంబంధం లేదు. అందుకని ఇది బాగా ఇట్లాంటివన్నీ కొన్ని వేల జన్మలు పడుతుంది. నరజన్మ వచ్చిన తర్వాత, హ్యూమన్ ఎవల్యూషన్లోకి వచ్చిన తర్వాత ఇది తెలిసి పంట పండేటప్పటికి, అది వరకు హాయిగా ఉన్నప్పుడు వీడికి చింతనం ఎక్కువ మానవుడికి. అంటే థింకింగ్ యానిమల్ కదా వీడు, అన్నిటికంటే ఎక్కువ రేషనలిస్టిక్ యానిమల్. అంచేత చింతకాయ మొదట చేదుగా ఉంటుంది. చింతకుడు కదా వీడు చింతకాయ అంటే అర్థం. తర్వాత కొంచెం ముదిరేటప్పటికి పుల్ల పుల్లగా వగరవగరగా చేదుగా ఉంటుంది. అంటే ఇండివిజువాలిటీ, అందులోకి పర్సనాలిటీ. తర్వాత బాగా పండి ముదిరేటప్పటికి పుల్ల పుల్లగా ఉంటుంది, వగరు చేదు విరిగిపోతుంది. పర్సనాలిటీ ఫుల్ బ్లోన్. తర్వాత ఇంకా కొంత దూరం అయ్యేటప్పటికి పైన ఉన్న షెల్కి లోపల ఉన్న పండుకి మధ్యన ఉన్న సంబంధం తీరిపోతుంది. అంటే ఇట్లా వేలతో కొడితే షెల్ లేచిపోతుంది, పండు లేచిపోతుంది. ఆ స్థితి రావటాన్ని భక్తి. ఈ చివరి స్థితి ఏమంటారు? పర్సనాలిటీ అనే షెల్ బదులై సోల్ కాన్షియస్నెస్ అనేటువంటి దాంట్లో మేల్కొస్తారు. అంటే రెండు గుడ్లు బదలవాలి. కోడి గుడ్డుకు ఒకే గుడ్డు బదులైతేనే బిడ్డ బయటకు వస్తుంది పిల్ల. కానీ నరజన్మలో ప్రజ్ఞ అనేది 2 ఇంక్యుబేషన్స్ అండర్గో అవుతుంది. ఒకటిది ఇండివిజువాలిటీ, అంటే ప్రత్యేకత. అంటే పూర్తిగా పశుత్వంలో ఉంటాం కొన్ని వేల జన్మల్లో. ఇది నా వస్తువు, అది నీ వస్తువు, నీదేదో నాదేదో గుర్తుంటాం, జాగ్రత్త పడటం, బతుకంతా జాగ్రత్త పడటం తప్ప సుఖపడటం ఉండదు. ప్రతిదీ నా డబ్బు. అలాంటి వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నా పెళ్ళైనా కూడా భార్య అకౌంట్ వేరు, భర్త అకౌంట్ వేరు, భార్య డబ్బు వేరు, భర్త డబ్బు వేరు. బ్యాంకు పుస్తకాలు కూడా భార్యకు వేరే పుస్తకం, భర్తకు వేరే పుస్తకం ఉంటుంది. అంటే మనుషులకి జంతువులకి తేడా ఇంకా అట్టే రాలేదు. హస్బెండ్ అకౌంట్ వేరు, వైఫ్ అకౌంట్ వేరు. హస్బెండ్ అకౌంట్ అనేది, హస్బెండ్ వైఫ్ అనేది కేవలం సోషల్ కన్వీనియన్స్, బయలాజికల్ కన్వీనియన్స్ తప్ప అది దాటి వాళ్ళకి ఇంకేం తెలియదు అంతకంటే. భార్య భర్త అనేటువంటి మాట అర్థం ఏంటి? బయలాజికల్ కన్వీనియన్స్. అంటే తెల్ల జాతుల్లో ఏమర్థం అంతే అర్థం, అంతకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కాదు భార్య భర్త అనేటువంటి మాటకి. బజార్లో కూడా పెడితే షాపులోకి వాడు పెడితే వాడి అకౌంట్ వేరే ఉంటుంది షాపులో, ఈవిడ పెడితే ఈవిడ అకౌంట్ వేరే ఉంటుంది. వాడి అకౌంట్ ఈవిడికి చెప్పినా, ఈవిడ అకౌంట్ వాడికి చెప్పినా షాప్ వాడికి టొపాకు లేచిపోతుంది. అంటే అంత ప్రిమిటివ్గా, అంత బీస్ట్లీగా ఉండే భార్య భర్తలు ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉంది కూడా చదువుకొని. ఇప్పుడు ఈవిడనే ఉన్నాం. ఒక ఆయన దగ్గర అర్జెంటుగా కావాల్సి 100 రూపాయలు అడిగి తీసుకున్నాడు అప్పుడు మనవాడే. సాయంత్రం తీసుకెళ్ళి అతని ఇంటి నుంచి ఇంటికి ఆఫీసు నుంచి రాలేదు, భార్యకి ఇచ్చాడు. కానీ పెద్ద తగ్గు అయిపోయింది. నా దగ్గర తీసుకుని నా వయసుకి ఇస్తాడా? అంటే బాగా జంతు స్థితిలో ఉన్నదాన్ని ఇండివిజువాలిటీ అంటాం. తర్వాత కొన్ని వేల జన్మలైన తర్వాత పర్సనాలిటీ అనేటువంటిది, ఆ ఇండివిజువాలిటీ అనేటువంటి కోడిగుడ్డు బదులై పర్సనాలిటీ అనేటువంటి గుడ్డు వస్తుంది. అంటే మొట్టమొదటి ఇండివిజువాలిటీ. ఆధ్యాత్మిక అనేటువంటి సాధకులు గుర్తుంచుకోవాల్సింది. దేనివల్ల బతుకుతాడు ఇది ఉన్నవాడు? ఇన్స్టింక్ట్ ఆఫ్ ఫియర్, ఇంటలెక్చువలైజ్. అంటే జంతువులకి భయం అనేటువంటిది రక్షణ సాధనంగా మాత్రమే, ఇన్స్టింక్టివ్ మాత్రమే ఉంది. వీడికి ఇంటలెక్చువలైజ్ అయింది అనేటప్పటికి అన్నెసరిగా జీవితం మొత్తం అంతగా భయాక్రాంతమై హితభీతులై జీవించిన జీవితం మొత్తం టీకాతాత్పర్యాలు భయం తప్పించండి కూర్చునే బతుకుతాడు. పచ్చదాకా భయం, సస్తాను భయం, నేను సస్తున్నాను భయం, చచ్చిన తర్వాత హాయిగా భయం ఉండదు. ఇంకా అదొక్కటే భయం లేని టైం లేదు. చనిపోయిన తర్వాత అతని ముందు భయం లేని టైం అంటూ వాడికి ఉండదు. ఈ వస్తువులన్నీ చేతిలో పట్టుకుని చచ్చిపోతారు. సూర్యుడు చచ్చిపోతూ ఉంది కూడా ఈ నోట్ల కట్ట ఈ చేతిలోను, ఈ బ్యాంకు పుస్తకం ఈ చేతిలోను, చెక్కు పుస్తకం సంఖ్యలోనూ ఇలా పెట్టుకుని నేను చచ్చిపోతాడు. అప్పుడు మెల్లిగా వాళ్ళు వెళ్ళి తీయించాలి. ఇది ఇలాంటివి కొన్ని వేల జన్మలు అయిన తర్వాత మీరు హ్యూమన్ ఎవల్యూషన్కి వచ్చాక రెండవది పర్సనాలిటీ అని వస్తుంది. వ్యక్తిత్వం అంటే అర్థం. అది ప్రత్యేకత. రెండవది వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వంలోకి వచ్చేటప్పటికి ఎదటివాడి సంగతి ఆలోచించడం మొదలు పెట్టాం. ఎల్కేజీ క్లాస్
ఫస్ట్ జీవితంలో. ఎందుకు ఆలోచించాలి ఎదుటివాడి సంగతి అంటే, లేదా మనకు గతి లేదు కనుక. అంతేగాని ఎదుటివాడి సంగతి ఆలోచించడంలో టేస్ట్ ఇంకా పుట్టదు. అది ఆలోచించడం టేస్ట్ఫుల్ కాబట్టి ఆలోచించడం ఉండదు. ఆలోచించకపోతే మనకి మంచి పని పుట్టావు కనుక ఆలోచించడం మొదలెడతాం. ఇది పెరుగుతుంది మెల్లిమెల్లిగా పెరిగి సత్యవాకు, ట్రూత్ఫుల్నెస్, ఉన్నట్టుగా చెప్పడం, చెప్పబోతే తీరేస్తాడు కనుక. అంతేగాని మనం హరిశ్చంద్రులు లాంటి వాళ్ళం కాబట్టి కాదు. వాళ్ళ గురించి వీడితోనూ వీళ్ళ గురించి వాడితోనూ నా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాక్యండా ఉంటాం. అది వర్చు కాదు, వాగితే బయటపడతాం కనుక ఇవన్నీ ఇస్త్రీ చేయబడతాయి. ఇందులో ఇవన్నీ పోతాయి అన్నమాట ఇక్కడ క్రమంగా. కానీ ఈ వర్చ్యూస్ అన్నీ గోల్కి మార్కెట్. అంటే మనం బతకడం కోసం మార్కెట్ చేసుకుంటాం కానీ వర్చ్యూస్ కోసం జీవించుకోండదు. ఆ స్థితి వస్తుంది. అంటే సద్గుణములుగా జీవించడం కాకుండా సద్గుణములు జీవనోపాధులుగా జీవించుట, జీవనోపాయములుగా జీవించడానికి కారణం కోసం బతుకుండాలి. కాబట్టి సద్గుణంతో ఉండటం అనేటువంటిది అంటే పచ్చి చెడు సద్గుణాలతో ఉంటుంది. ఇక్కడ కొన్ని జన్మలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ గుడ్డు కూడా బద్దలవుతుంది. బద్దలయ్యేప్పుడు సోల్ కాన్సెప్ట్ అంటే ఆత్మజ్ఞానము అనేది అప్పుడు కలుగుతుంది. దాంతో ఏమవుతుంది, లైట్ వేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎట్లయితే కనిపిస్తామో ఓడిపోడు, అది కలిగినటువంటి వాళ్ళలో అందరిలోనూ ఓడే కనిపిస్తాడు. వాడే అంతర్యాడు. ఇన్ని శరీరాల్లోనూ ఒకడే ఉండటం తెలుస్తుంది. శరీరానికి ఒక్కొక్కరు మనకు ఉన్నట్టుగా కనిపించడం. ఒక 1000 సీసాల్లో సముద్రపు నీళ్లు పోస్తే సీసాలో సీసాలో కొంత నీరు ఉన్నది అని మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ సముద్రం దగ్గర నింపుతున్న వాడికి ఏం కనిపిస్తుంది, ఇన్ని సీసాల్లో ఒకే సముద్రం నీరు కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది వీడికి. మొత్తం జీవరాశులు అందరిలో ఉన్నది. ఇన్ని శరీరాల్లోనూ ఉన్నటువంటి వాడు ఒకడే జీవించడం తెలుస్తుంది వీడికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్టెన్స్. మీరు లండన్లో ఉండండి, ఫ్రాన్స్లో ఉండండి, ప్యారిస్లో ఉండండి, న్యూయార్క్లో ఉండండి, ఇండియాలో ఉండండి, 10 మంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ఉంటారు. ఎవడెవడు ఎక్కడున్నా సరే. మీరు ఢిల్లీలో ఉండి లండన్లో ఉన్నా ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటే కలిసి పనిచేస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలుస్తుంది. ఈ స్థితి నుంచి ఈ స్థితిలోకి వస్తున్న వాళ్ళకి ఈ సాధనలన్నీ ఏది పతంజలి యోగ సాధన కానీ భక్తి సాధన కానీ మొదలైనవి కనుక ఇక్కడ సమర్పణ బుద్ధి అనేది చదువుతాం. ఏమి సమర్పణ బుద్ధి? సమర్పణ బుద్ధి అనేటువంటిది మనకు తెలియడం కోసం చాలా ముందు డేకుతాం. ఏమిటి సమర్పణ అంటే, ఒక అరటిపండు సమర్పణ స్వామికి, ఎందుకంటే వాడికి గతి లేదు కనుక దేవుడికి. లేదా ఒక పొడుకాయ అంత టెంకాయ సమర్పణ, వాడికి ఇచ్చేవాడు ఏడాది పాపం స్వామికి. ఇలాంటి పుచ్చు చచ్చు సమర్పణలతో ప్రారంభిస్తాం. దేవుడి దగ్గరికి వెళ్తూ ఇంటి చేతితో వెళ్ళకూడదు. ఎవరి కోసం? మన కోసం. అది స్వామి కోసం కాదు. తెలుగు మన కోసం తెలుగు ప్రారంభంలో ఏది స్వామికి అరటిపండు సమర్పణ చేసేవాళ్ళం, టెంకాయ సమర్పణ చేసేవాళ్ళం, తామరపాకులు సమర్పణ చేసేవాళ్ళం. ఆంజనేయ స్వామికి 1,00,000 తామరపాకులు పూజ చేయించాను అన్నాడు ఆయన. ఏం చేతంటే కోర్టులో కేసు గెలవటానికి తప్ప ఆంజనేయ స్వామి కోసం కాదు. సమర్పణ కాదు. సమర్పణ ఎట్లా అవుతుంది? అదే నేను కోర్టులో కేసు గెలవటం కోసం చేస్తున్నది అంటే నా దగ్గర ఉంది దాని మోటివ్. సమర్పణ వాడికి చేయాలి అంటే కేసుకు సంబంధించింది కాదు. కేసు ఉన్నా పోయినా సరే నా నమస్కారం నీది అంటే పోతే వాడికి ఎందుకు నమస్కారం అనిపిస్తుంది, నాకే చేసుకుంటూ సరిపోతుంది కదా అని. ఇలా ఏదైనా దానివల్ల లాభం ఉంటే నమస్కారం, కానీ లాభం లేకపోతే ప్రతిదేవుడికి ఎందుకు నమస్కారం అని అనిపిస్తుంది. మనం సమర్పణ బుద్ధిలో చాలా సాధన జరగాలి. చివరికి ఇవన్నీ కాదండి అసలే సమర్పణ కావాలంటే. నేను ఉల్లిపాయలు మానేస్తున్నాను ఈ రోజు నుంచి. సమర్పణ అంతకంటే పోతుంది కష్టమైంది. నేను ఈ రోజు నుంచి 4 మంది మానేస్తున్నాను. కష్టం కదండి. అంతకంటే కష్టమైనటువంటిది కలికి అవుతారు అంటే వైట్ హార్స్ బాటిల్ ఇవాళ నుంచి మానేస్తున్నాను. ఈ రోజు నుంచి గుడ్డి పెట్టడం మానేస్తున్నాను. అబ్బా ఎంత సమర్పణ చేశాను. ఏం చేత ఈ సంవత్సరం నుంచి బిజినెస్ కలిసి రావటం కోసం ఆ బుడ్డి బాబా గారికి అర్పించాను అన్నాడు. అంటే వీడు రాకుండా ఆయన ఏం చేసుకుంటాడు, దేవుడికి వెంకటేశ్వర స్వామిగా బాబా గారు బుడ్డి అర్పిస్తే నవ్వుతాడు. వీడు తాగుతూనే ఉన్నాడు, నవ్వుతూనే ఉన్నాడు, అర్పించినా నవ్వుతూనే ఉన్నాడు. ఎందుకని అర్పిస్తున్నాడు? ఇవాళ నుంచి బిజినెస్ కలిసి రావాలి, నేను తాగటం మానేశాను. బిజినెస్ కలిసి రాదు, మనస్తా తాగటం మానేయలేదు. మానేకు నాకే ఉన్నాడు. పోతే నీళ్ళు అలసిపోతాయి, నీళ్ళు తాగకపోతుంది నాకే.
అటు వచ్చినా ఇటు వచ్చినా బేరంలో లాస్ట్ నీటే కనుక నాతో బేరం చేస్తాడు అన్నాడు దేవుడు. సో హీఈస్ ఆల్వేస్ ఇన్ ది రైట్ సైడ్, అంటే అడ్వాంటేజెస్ సైడ్లో ఉన్నాడు దేవుడు. అంటే ఇటు వచ్చినా అటు వచ్చినా నష్టపోయేవాడు వీడే, యువతల వాడే, బేరం చేసేవాడే. కనుక సమర్పణ దగ్గర ఫస్ట్ పూర్తి సమర్పణ దగ్గర బేరాలు వస్తాయి. ఇవన్నీ పోవాలి, ఈ సమర్పణలు కానీ అన్నీ పోయిన తర్వాత ఏమోనండి ఇవన్నీ కావు. వ్యాపారం ఏమైపోయినా సరే ఉంటే ఉంటుంది, పోతే పోతే. ఎందుకంటే ఓ 40-30 జన్మలు వాడు వ్యాపారాల్లో దివాలా తీసేస్తాం, ఎందుకంటే అక్కడే తగలాలి. అలాగే ఉద్యోగం ఏమైనా సరే, ప్రమోషన్ వస్తున్నా సరే రాకపోయినా సరే, భక్తికి దీనికి సంబంధమే ఉందండి. అయితే దేనికి వస్తుంది సార్? వీళ్ళని ఊరికేనే భక్తిగా ఉన్నారు, 25 ఏళ్ళు అయ్యాక బయటపడతారు. ఇదంతా క్లాష్. భక్తి భక్తి ఏముంది, దీనివల్ల ఏమొచ్చింది, ఏమొస్తుందని దిగావు నువ్వు ముందు, యువర్ కౌంటర్ అక్కడ ఉంది దొంగ వేషం అంతా. చూడండి, నువ్వు ఏమొస్తుందని దిగినప్పుడు చెప్పావా ఎవరితో అన్నా, ఎవరి చేతనా సంతకం పెట్టించుకున్నావా, లేదా ఈ నెలల్లో నీకు ఏదైనా వస్తుందని చెప్పి నోట్ రాసి ఇచ్చారా, అట్లా ప్రో నోట్ రాసి వేలుముద్ర రాసి ఇచ్చారా ఏ దేవుడన్నా? ఇవన్నీ తిరుగుతూ పోతాయి. రాదనుకోండి భక్తి వదిలేస్తున్నాం అంటారు. వాడికి ఏం వీడు నష్టం, వీడు భక్తి వదిలేస్తే ఊళ్ళో వాళ్ళకి నష్టమా? వీడు వదిలేసినా వీడికే, వీడు పట్టుకున్నా వీడికే. ఎందుచేత 1,00,000 వాటి వదిలేస్తాడు, 1,00,000 వాటి పుచ్చుకుంటూ ఉంటాడు. అది వీడి భజన, భక్తి అంటాడు అది. ఆ భజన అంటారు అంటే ఇటు ఒక మాట ఇటు ఒక మాట భజన. కొన్నాళ్ళు చక్క భజన, కొన్నాళ్ళు ఇతర భజన, కంచు భజన, తాళం భజన. వీటితోనే ఏది ఆస్తులు ఆస్తిపాస్తులు వీటితో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇందాక నేను చెప్పిన వాళ్ళు అంటే నిరాడంబర జీవులు, ఇల్లిటరేట్స్ అంటే చదువుకుని కూడా ఉండక్కర్లేదు వాళ్ళు. ఏమమ్మా ముసలమ్మ ఎక్కడికి వెళ్ళావు, మన ఊరికి వెళ్ళి నేను చూద్దామని వస్తుంటే మా మేనగోడల స్నేహితురాలు పాపం డెలివరీ అవుతుంటే ఎవరు లేరట, రమ్మనది ఆసుపత్రిలో ఉన్నారు వారం రోజులు. మేనగోడ స్నేహితురాలు, నేను మేనగోడలైనా కాదు నీకు చుట్టాం అనుకుంటే మమకారం లేదు అక్కడ. మేనగోడ స్నేహితురాలు ప్రసవిస్తుంటే వెళ్ళింది, ఏదో తోచి తోతరమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్ళిందని. సరే పోనీ శిష్యులు వ్యవస్థ అనుకున్నాం మనం, ఎందుకంటే ఆవిడకున్న సంస్కారంలో లక్ష్యవంతం మనకి లేదు. అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళు ఊళ్ళో ఉంటావా, ఏమమ్మా నారద భక్తి సూత్రాలు నేను అక్కడ రోజు సాయంత్రం పూట పాఠం చదువుతున్నాను, బ్రహ్మాండాన్ని ఉద్ధరిస్తున్నాను, నువ్వు వింటావా అని అడుగుతాను. ఒళ్ళు పొగడతాం. లేదు నాయన ఏం చేయమంటావు, సాయంత్రం పూట సరిగ్గా అదే టైంకి అక్కడ ఆవిడ చెయ్యి కాలు పడిపోయింది, ఆసుపత్రిలో ఉంది, నేను అన్నం తీసుకుని అక్కడికి వెళ్ళాలి అంటే నీ నారద భక్తి సూత్రాలు లేదు ఎవరైతే నువ్వు ఇది మానేస్తే కాలు చేయి పడిపోయి నాయుడికి అన్నం తీసుకెళ్ళగలవా అంటే ఎవరికి వాడు ప్రశ్న వేసుకోవాలి అర్థం దగ్గర నుంచి. కృష్ణాచారం కనిపిస్తుంది. ఈవిడ భారత భక్తి సూత్రాలు చేస్తున్నానంటే ఆసుపత్రికి పెడతానంటుంది. వీడికి ఇంకా బాగుపడే రోజులు రాలేదు, ఎందుకంటే వీడికి రాలేదు. ఇందులో ఎన్ని రకాలు ఉంటాయంటే జాగ్రత్తగా చూసుకునేది. ఇలా భారత భక్తి సూత్రాలు చెప్పే టైంకి వాన వచ్చింది అంటే ఏడుస్తాడు పక్షుముడు అక్కడికి వెళ్ళి. కానీ వాన వస్తే ఎడగాలి, 10 మందికి మంచిగా కూడా. మనం భక్తి సూత్రాలు చెప్పకపోతే ప్రపంచానికి వాన రావటం మంచిదా, భక్తి సూత్రాలు మనం చెప్పడం మంచిదా తెలుసుకోవాలి. ఇవన్నీ వెళ్ళిగా లోపల ఉన్నటువంటి కంకర రాళ్ళు, ఎగుడు దిగుళ్ళు